ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ నజరేతు క్రిస్టియన్ అసెంబ్లీ ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ 2 దినాల ప్రత్యేకమైన కూడికల్లో మొదటి దినం ఈ సాయంత్రం వేళ మరోసారి దేవుని వాక్యం చుట్టూ మనం చేరి రావడం, స్థానిక సంఘానికేమి, చేరి రాగలుగుతున్న సోదరి సోదరులకేమి, గ్రామానికేమి, ఇది దేవుడు మనలను వ్యక్తిగతంగాను కుటుంబాలుగాను దర్శిస్తున్నాడని ఆశించడం ఎంతైనా ఆశీర్వాదకరం. దేవుని వాక్యలోంచి ఈ దినాల్లో మనం చరిత్ర గ్రంథాల్లో నుంచి, ఎస్తేరు గ్రంథంలో నుంచి అధ్యాయాల అధ్యయనంలో మనం కొనసాగుతున్నాం. ఉదయకాలం మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం ఉపోద్ఘాతంతో పాటు. ఈ రాత్రి వేళ సంక్షిప్తంగా 2వ అధ్యాయానికి కొన్ని భాగాలు మనం చదువుకుందాం. చూడండి, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 415 పేజీ బైబిల్ ప్రారంభం నుండి 2వ అధ్యాయము వచనం 7 నుండి నేను వచనాలు త్వరగా చదువుతున్నాను. జాగ్రత్తగా మనసు పెట్టి వినడానికి ప్రయత్నం చేయండి. 2వ అధ్యాయం 7వ వచనం. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించాను. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురం చేయబడి కన్యకలు అనేకులు షూషను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరమునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడిను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందాను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకై వస్తువులను, ఆమె కావలసిన భోజన పదార్థములను, రాజు ఇంటిలో నుండి ఆమెకి ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను, ఆమె చెలికత్తెలను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచెను. వచనం 12. 6 మాసములు గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరివేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవారు 12 మాసములైన తరువాత రాజైన అహష్వేరోషు నొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధంగా పోవుచుండెను. వచనం 15. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించిన తన పినతండ్రి అయిన అబీగయలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వచ్చుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క శనుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏదియూ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. 16వ వచనం. ఈ ప్రకారం ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడియందు 7వ సంవత్సరమున టెబేతోను 10వ నెలలో రాజనగరంలోనికి అతని ఎద్దుకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. చివరిగా 19వ వచనం. 2వ మారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దెకై రాజు గుమ్మలో కూర్చుని ఉండెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణమందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయక ఉండెను. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మంలో కూర్చుని ఉండగా రాజు యొక్క 2 షండ్రులైన బిక్తాను తెరెషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పాను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరట రాజునకు దాన్ని తెలియజేశాను. ఈ సంగతిని గూర్చి విచారణ కాగా అది నిజమాయను. అందుచేత వారిద్దరును ఒక చెట్టునకు ఊరి తీయబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ సమాచార గ్రంథమందు వ్రాయబడెను. చదవబడిన లేఖన భాగం ప్రభు మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సాయంత్రం వేళ దేవుని గ్రంథంలో నుండి, చరిత్ర గ్రంథాల్లో నుండి, దైవ గ్రంథంలో 66 గ్రంథాలలో 2 స్త్రీల పేర్ల మీద వ్రాయబడిన గ్రంథాలు రూతు గ్రంథం, ఎస్తేరు గ్రంథం. వీరిద్దరి జీవితాలు విభిన్నమైన స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు తన ప్రజలను కాపాడటానికి వారిద్దరిని ఆయన లేపటం, సిద్ధపరచడం చాలా విశేషమైనది, చాలా అద్భుతమైనది అని చెప్పాలి. దేవుడు తనకు హీరోలను సిద్ధపరుస్తాడు. తగిన సమయంలో తగిన స్థలంలో వారిని నిలబెడతాడు. కానీ ప్రపంచానికి వారు ఎక్కడి నుంచి వచ్చారో, ఎప్పుడు వచ్చారో కూడా ఎవరికి అర్థం కాకుండా దేవుడు సిద్ధపరుస్తాడు. అలాగే ఈ వీర వనితలను కూడా ఎస్తేరు దేవుని చేత
సిద్ధపరచబడిన నూతనమైన రాణి అని చెప్పాలి. ఐగుప్తులో యేసోబుని సిద్ధపరిచాడు ఆయన, బబులోనులో దానియేలు సిద్ధపరిచాడు ఆయన, షూషాను కోటలో నెహెమ్యాను సిద్ధపరిచాడు ఆయన, పారసీక రాజ్యంలో ఎస్తేరును సిద్ధపరిచాడు ఆయన. బలవంతుని చేతిలో బాణములాగా దేవుడు వారిని సిద్ధపరుస్తున్నట్టుగా మనం చూడగలం. వినండి, మొదటి అధ్యాయంలో వస్తి అనే అహష్వేషు రాజు యొక్క రాణి తన విందుకు ఆహ్వానించగా రాలేదు. ఆమె తిరస్కరించింది. తిరస్కారమును గర్వంగా త్రోసివేసింది. అందుచేత ఆమె నేరస్తురాలుగా చేయబడింది. అహష్వేరోషు యొక్క రాజు యొక్క రాణి వస్తి తిరస్కరించబడింది, నేరస్తురాలుగా తొలగించబడింది. ఇప్పుడు వస్తి రాణి విషయంలో అప్పటికే 4 సంవత్సరాలు గడిచిపోయింది. అందుకే 2వ అధ్యాయం 16వ వచనంలో 7వ సంవత్సరం అని రాయబడింది. అంటే వస్తి రాణి తొలగించబడి అప్పటికే 4 సంవత్సరాలైంది. ఇంకా రాజుగారు ఆమె జ్ఞాపకాలతోనే ఉన్నాడు, ఆమె ఆలోచనతోనే సతమతమైపోతున్నాడు. అతనికి ఇప్పుడు అర్థమైంది ప్రేమకు వినోదాలకు తేడా ఏంటో. రాణి లేకపోయేసరికి పిచ్చివాడైపోతున్నాడు ఆయన. ప్రేమించడం అంటే ఏందో, విందులు వినోదాలంటే ఏంటో అతనికి ఇప్పుడు అర్థమైంది. దేవుడు ఒక పక్క రాజు హృదయంలో పనిచేయడం ప్రారంభించాడు. అందుకే ఈ రాత్రి మనం జ్ఞాపం చేసుకోవాల్సింది, దేవుడు ఎంత సర్వజ్ఞాని, సర్వాధికారి అయిన దేవుడు. ఆయన రాజ్యములను రాజులను ఆయన కంట్రోల్లో ఉంచుకుంటాడనేది ప్రపంచ చరిత్రలో ఒక చరిత్రాత్మకమైన సంఘటనలో మనం చదువుకోబోతున్నాం, నేర్చుకోబోతున్నాం ఈ రాత్రి. ఆనాడు ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యాలలో 2వ సామ్రాజ్యం మాదీయ పారస్యక సామ్రాజ్యం. 127 సంస్థానాల మీద రాజుగా ఉన్న అహష్వేరోషు రాజు ఆయన హృదయాన్ని దేవుడు మార్చేస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడని చెప్పాలి. అందుకే సామెతలు 21వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది, రాజు హృదయము. చెప్పండి, రాజు హృదయము దేవుని చేతిలో నీటి కాలువల వంటిదంట. ఎలాంటిదంట? దేవుని చేతిలో నీటి కాలువల వంటిది. అంటే నీటి కాలువని ఎలా మనం సర్దుదిద్దామో అలాగ నీళ్ళు వెళ్ళిపోతాయంటే రాజు యొక్క హృదయాన్ని దేవుడు ఎంతగా నడిపించడానికి ఇష్టపడుతున్నాడో చూస్తాం. దేవుడు సర్వజ్ఞాని, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం చూడండి, 35వ వచనం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 35వ వచనం మనం చదువుదాం. చూడండి, 35వ వచనం. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రారు. ఆయన పరలోక సేనల ఎడలను, భూనివాసుల ఎడలను తన చిత్తము జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడికి సమర్థుడు కాడు అన్నాడు ఆయన. చూసారా, దేవుని చేయి పట్టుకొని అయ్యా ఆ పని చేయి, ఈ పని చేయి అని ఎవడైనా చెప్పగలడా? దేవునికి ఆలోచన ఇచ్చేవాడు ఎవడు? యెషయా గ్రంథం ఒకసారి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 13వ వచనం. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగాను, ఆయనకు వివేకమును కలుగు చేసిన వాడెవడు? న్యాయ మార్గమును గురించి దేవునికి నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింప చేసిన వాడెవడు? ఆయనకు బుద్ధి మార్గం బోధించిన వాడెవడు? అంటే నోబడి అని అర్థం. దేవుడికి ఎవరు జ్ఞానం చెప్పగలరు? దేవుడు ఎవరికి మంత్రి అయి ఉండి ఆయనకు ఆలోచన చెప్పగలరు? ఎవరైనా రాజు ఉన్నారంటే మంత్రులు ఉంటారు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటారంటే ఐఏఎస్ కలెక్టర్ అందరూ కూడా ఆలోచన ఇస్తుంటారు వాళ్ళకి. కానీ దేవునికి ఎవరు ఆలోచన ఇచ్చేది? యెషయా గ్రంథం రోమాపత్రిక 11:33 కూడా చూడండి. రోమాపత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. అపోస్తలుడైన పౌలు చాలా ఆశ్చర్యంగా చెప్తున్నాడు ఈ మాట. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరము! ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు అంటున్నాడు ఆయన. అంటే ఎవడు ఆలోచన ఇవ్వగలడు దేవునికి? కానీ దేవుడే మాదీయ పారసీక సామ్రాజ్యంలో ఉన్న రాజు హృదయంలో ఆయన పనిచేయడం ప్రారంభించాడు. ఇప్పుడు వినాలి, దేవుడు మాదీయ పారసీక సామ్రాజ్యంలో 2 వ్యక్తులను పైకి తీసుకురావడానికి వారిని ఏ విధంగా సిద్ధపరుస్తున్నాడో 2వ అధ్యాయం ప్రారంభంలో 2వ అధ్యాయం యొక్క సారాంశం మనం జ్ఞాపం చేసుకోబోతున్నాం. ఈ 2వ అధ్యాయంలో 2 ప్రాముఖ్యమైన సంగతులు. మొదటి 18 వచనాలలో
ఎస్తేరు రాణిగా నియామకం. 19 నుండి 23 వచనం వరకు మొర్దెకై రాజును రక్షించుట. దేవుని ఆలోచన ఎంత గంభీరం చూడండి. ఇంత విశాలమైన సామ్రాజ్యంలో దేవుడు తన అనుకున్న 2 వ్యక్తులను ఎలాగూ హైలైట్ చేయబోతున్నాడు చూడండి. ఒకటి, ఎస్తేరును రాణిగా చేయబోతున్నాడు. రెండవది, మొర్దెకై రాజునే రక్షించబోతున్నాడు. ఎలాగూ అదే మనం చూడబోతున్నాం ఇక్కడ. ఈ సందర్భంలో జ్ఞాపం చేసుకునేది, దేవుడే వీరిద్దరిని తన చేతిలో పెట్టుకొని సిద్ధపరుస్తున్నాడు అంటే గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ దెమ్. ఎస్తేరు రాజు ఎదుటకు సిద్ధపడుతూ ఉంది. మొర్దెకై తన ప్రజల కొరకై సిద్ధపడుతూ ఉన్నాడు. ఎస్తేరు అందరితో రాణిగా నియామకం చేయబడుతుంది. కానీ మొర్దెకై రహస్యంగా రాజు మీద కుట్రను తెలుసుకోబోతున్నాడు. ఎస్తేరు సిద్ధపడటం నేర్చుకుంటాము, మొర్దెకై మెలకువలు నేర్చుకున్నాడు. ఇక్కడ ఈ 2 సందర్భాలు చాలా విశేషంగా దేవుడు జ్ఞాపం చేసుకోవడం. అందుకే దేవుడు సర్వాధికారి, ఆయన సర్వజ్ఞానం గలవాడు. ఆయన ఎవరి హృదయాలైనా ఆయన మార్చగలడు, త్రిప్పగలడు ఆయన. అందుకే నిదర్శనమే ఈ రాత్రి చరిత్రాత్మకమైన సంగతి. నెంబర్ 1, మొట్టమొదటిది ఎస్తేరు రాణిగా సిద్ధపడుట. అందుకే ఈ 2వ అధ్యాయానికి నేను ఏం పేరు పెడుతున్నానంటే, సిద్ధపడుచున్నావా, సిద్ధంగా ఉన్నావా? ఆర్ యు ప్రిపేరింగ్? ఆర్ యు రెడీ? రాజును కలుసుకోవడానికి దేవుడు వీరిద్దరిని రాజును కలుసుకోవడానికి ఎలాగో సిద్ధపరుస్తున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ప్రభు అడుగుతుంది, ఆర్ యు ప్రిపేరింగ్? నువ్వు సిద్ధపడుతున్నావా ఆయన కలుసుకోవడానికి? ఎస్తేరు రాణిగా ఎలాగో సిద్ధపరచబడిందో ఈ సంఘటనలో మనం చదువుతున్నాం. ఎస్తేరు సిద్ధపడటంలో అక్కడ 3 ప్రధానమైన 3 వ్యక్తుల పాత్ర చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. మీరు చదవండి 2వ అధ్యాయాన్ని. ఎస్తేరు రాణిగా సిద్ధపరచడానికి దేవుడు అక్కడ 3 వ్యక్తులను లేపాడు. అక్కడ 3 వ్యక్తులు ఎవరు తెలుసా? 1, మొర్దెకై ద్వారా ప్రభావం. 2, హేగే అనే సిద్ధపరిచే ఒక ప్రత్యేకమైన వ్యక్తి ద్వారా సిద్ధపడుట. హేగే దగ్గర ఆమె కనిపెట్టుట. 2, రాజు ఆమెను చూడంగానే దయ పుట్టించబడి ప్రేమించుట. చూసారా? There are 3 persons affected by ఎస్తేర్. ఎస్తేరు రాణిగా సిద్ధపరచడానికి దేవుడు 3 వ్యక్తుల ప్రభావం తీసుకొచ్చాడు. ఒకటి ఏం చెప్పండి? 1, మొర్దెకై ద్వారా ప్రభావం. ఎలాగునంటే ఆమె వాస్తవానికి తన తండ్రిని కోల్పోయింది. తల్లిదండ్రులు లేనిది, ఒక అనాథ యవనస్తురాలు. ఏ వయసులో తల్లిదండ్రులు కోల్పోయిందో చెప్పబడలేదు. కానీ వెంటనే తనకు అన్నకు వరసైన మొర్దెకై ఆమెను దగ్గర తీశాడు. చెల్లెలుగా కాదు కానీ కుమార్తెగా స్వీకరించాడు. ఇదే మొర్దెకై ద్వారా దేవుడు సిద్ధపరిచిన విశేషమైన సంగతి. ఆమె మొర్దెకైకి లోబడి జీవించింది. అప్పటి వరకు రాణి అయినా కూడా నమ్మకంగా జీవించింది ఆమె. ఒక వచనం చదువుదాం చూడండి. అక్కడ వచనం 7, తన పిన తండ్రి కుమార్తెన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉన్నది అన్నాడు. ఎస్తేరు ఎలాంటి ఉందంట? ఆమె ఒక అనాథే, ఒకరి చేత పెంచబడింది. అంత మాత్రమే కాదు, అందమైన స్త్రీ, అందమైన ముఖం కలది. అందం ఎక్కువైతే ఏమి ఎక్కువవుతుందంటారు సాధారణంగా? అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఎంతో మోసగించబడటానికి అవకాశం ఉందో, కానీ ఈమె మొర్దెకై సంరక్షణలో పెంచబడతాం అనేది గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ హర్. ఆమెను ఎంత సిద్ధపరుస్తున్నాడో చూడండి. ఆమె జీవితం అంతా మొర్దెకై దగ్గర ఉన్నంత కాలము నమ్మకంగా ఉంది. అదే ఆమె జీవితంలో గొప్ప సిద్ధపాటు. ఒక వ్యక్తి దేవుని ఎద్దుకు రావడానికి ముందుగా సిద్ధపాటు ఇదే జ్ఞాపం చేసుకోవాలి. నమ్మకంగా ఉండుట ఎంత గొప్ప సిద్ధపాటు. ఆమె ఏ విధంగా స్వీకరించబడిందంట? మొర్దెకైకి కుమార్తెగా. ఒక వ్యక్తి దేవుని ఎద్దుకు రావాలంటే, దేవుని కొరకై సిద్ధపడాలంటే మొట్టమొదటి ఏంటంటే కుమార్తె కుమారుడు కావాలి. యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారికి అందరికీ దేవుని పిల్లలు అగుటకు అధికారము అనుగ్రహించెను. ఈ రాత్రి సోదరుడా సోదరి, దేవుని ఎద్దుకు రావడానికి
దేవుని ప్రభువు రాబోతున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను అనే ఆ ప్రభుని ఎదుర్కోవడానికి నీ సిద్ధపాటు ఏంటో తెలుసా? మొట్టమొదట నీవు కుమార్తెవయ్యావా, కుమారుడవయ్యావా? దేవునికి ఎప్పుడు కూడా మనవాళ్ళు మనవరాళ్ళు ఉండరంట. ఎవరు ఉండాలి ఆయనకి? అందరు కుమారులు కుమార్తెలే. నువ్వు దేవుని కుమార్తెవే, నీకు పుట్టిన బిడ్డ కూడా దేవునికి కుమార్తె కుమారుడే. దేవుని వాక్యంలో చెప్పబడింది, యేసు ప్రభు అని తన నోటితో ఒప్పుకొని ఆయన విశ్వాసం ఉంచినల్లా నీవు రక్షింపబడదు. ఇదే కుమార్తెలుగా కుమారులుగా స్వీకరించబడేది. మొర్దెకై ద్వారా ప్రభావితం చేయబడింది, సిద్ధపరచబడింది. రాణిగా మొట్టమొదటి దశ మొర్దెకై దగ్గర ఆమె సిద్ధపరచబడింది. నెంబర్ 2, రెండోది హేగే దగ్గర, అనగా రాజు యొక్క సంరక్షణ సంబంధించినటువంటి కర్తలలో ఒక హేగే అనేటువంటి వ్యక్తిని ఈమెకు సిద్ధపరిచారు. ఎలాగంటే ఇక్కడ జ్ఞాపం చేయబడిన, జాగ్రత్తగా వినండి. సంవత్సరం పాటు అక్కడ రాయబడింది ఏంటంటే, వాస్తవానికి ఒక వచనం చదువుదాం చూడండి, 8వ వచనం. రాజాజ్ఞయు అతను నిర్ణయము ప్రచురం చేయబడి కన్యకులు అనేకులు శూషణ కూడకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి. ఇప్పుడు రాజుగారికి వస్తీరాణి ఆమె తొలగించబడి సుమారుగా 4 సంవత్సరాలైందని మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు రాజుగారు ఆయనకేమో తికమగబడుతున్నాడు. ఆమె రాణి లేని జీవితాన్ని గడపలేకపోతున్నాడు. అందుకే తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, సలహాదారులు సలహా ఇచ్చారు, రాజా నీకు పెళ్లి చేద్దాం, నీకు వివాహం చేద్దాం, రాణి కావాలి మనకిప్పుడు అన్నారు. ఎక్కడెక్కడ కన్యకలు చాటింపు వేద్దాం, వారందరూ వస్తే నీకు ఇష్టమైన వారిని నువ్వు సెలెక్ట్ చేసుకో. రాజ్యానికి ఏం కావాలి ఇప్పుడు? రాణి కావాలి. రాణి లేని రాజ్యం కుదురుగా ఉండలేదు. అందుకే రాణి కావాలని చాటింపు వేయించారు. చరిత్ర చెప్తా ఉంది, ఆ రోజు 400 కన్యకలు వచ్చారంట. ఎంతమంది? 400 వర్జిన్స్. 400 మంది కన్యకలు తీసుకొని రాబడ్డారు. వారు తీసుకురాబడిన వారికి సంవత్సరం పాటు సిద్ధపాటు, 6 నెలలు ఒక సంబంధమైన గోపరస తైలములతో సిద్ధపాటు, 6 నెలలు సుగంధ వర్గములతో రకరకాల వాటితో వారిని సిద్ధపాటు, 1 ఇయర్ ప్రిపరేషన్. రాణిగా సిద్ధపరచాలి అంటే వారిని ఇవన్నీ చేయబడ్డాయి. ప్రధానంగా చెప్పాలంటే అక్కడ ఒకని వశంలోకి తీసుకురాబడింది, హేగే అని వశంలోకి తీసుకురాబడింది మాత్రమే కాదు, అక్కడ ఆమె అతని దయ పొందిందంట. హేగే దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ రాయబడిన ఒక ప్రధానమైన విషయం ఏంటంటే, హేగే వశంలో తీసుకురాబడింది. అక్కడ చూడంగానే ఈ అమ్మాయి అంటే వెంటనే ఇష్టపడ్డాడంట, దయ పుట్టిందంట. ఈ అమ్మాయి ప్రత్యేకంగా ఉందే అని చూశాడంట ఎస్తేరుని. చూసారా? అంత మాత్రమే కాదు, అతని వలన దయ పొందటం మాత్రమే కాదు, అక్కడ రాయబడిన ఒక వచనం ఏంటంటే, శ్రేష్టమైన స్థలంలో ఆమె ఎస్తేరును ఆమె ఉంచారంట. ఆ తరువాత సంవత్సరం పాటు సిద్ధపడుతున్నటువంటి ఆమె శేలపై కాయుచుండే హేగే దగ్గర ఉన్నది. ఆయన దయ పొందింది ఈమె. అతని మాటలు, అతని సలహాలు, అతని ఆజ్ఞలు, అతని ఆలోచనలు మాత్రమే తీసుకుంది. అక్కడ రాయబడింది, ఆమంట శ్రేష్టమైన స్థలంలో ఉంచబడింది, శ్రేష్టంగా అతని దృష్టికి ఇంపైనది కనబడింది, అతని యొక్క దయ పొందింది, అతని వశంలో ఉంది. వచ్చిన 14 చూద్దాం చూడండి, లేక 13. మరియు అంతఃపురంలో నుండి రాజు ఇంట్లోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యటొకద్దు. సాయంత్రమందు ఆమె లోపలికి వెళ్ళి మరుదినం ఉపపత్నులు కాయి రాజు యొక్క శుండైన షయన్గజు అను అతని వతనులో ఉన్న 2వ అనంతపురంకు తిరిగి వచ్చును. ఆమె యందు రాజు సంతోషించి ఆమె పేరు పెట్టి పిలిస్తేనే గాని ఆమె రాజునొద్దకు మరలా వెళ్ళకుండెను అన్నాడు. వచ్చిన 15. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించిన తన పినతండ్రైన అబీయహలు కుమార్తెకు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వచ్చినప్పుడు స్త్రీలను కాయ రాజు యొక్క శుండైన హేగే నిర్ణయించిన అలంకారముగాక, చెప్పండి, ఆమె మరి ఏమీ కోరలేదు అన్నాడు. అంటే రాత్రి వినండి ప్రియమైన సోదరి, ఈ ఎస్తేరు సిద్ధపాటులో 2వ ప్రధానమైన పాత్ర హేగే దగ్గర ఆమె తీసుకుని వచ్చిన సిద్ధపాటు చాలా విశేషమైనది. అతని దయ పొందింది, అతనికి ఇష్టంగా ఉంది, అతని మాటలు, సలహాలు, ఆలోచనలు ఏవైతే ఆయన కోరాడో అలంకరణ మాత్రం ఉంది, కానీ ఎక్స్ట్రా ఏమి ఆమె కోరుకోలేదంటే రాజు కొరకై ఆమె సిద్ధపట్లో హేగే పాత్ర ఎంత ప్రధానంగా ఉందో చూడండి. ఇదే హేగే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. దేవుని ఆత్మ ఏం చేసేవాడు? మనల్ని నడిపించేవాడు, శుద్ధీకరించేవాడు, బలపరిచేవాడు, సిద్ధపరిచేవాడు. మనం ఎలా సిద్ధపడాలంట? కన్యక వలె సిద్ధపడాలి. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం చూడండి,
కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయము వచనం 2. కొరింథీ 2వ పత్రిక 11:2. దేవాసక్తితో మీళ్ళ ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మును ప్రధానము చేసి తిని. మనం ఎలా సిద్ధపడాలి? అదిగో రాజు కొరకై హేగే ఏ విధంగా ఎస్తేరును సిద్ధపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కన్యక వలె మనల్ని సిద్ధపరుస్తున్నాడు. కన్యక అనగా ఏ పురుషుని ఎరగనది, ఏ పాపం ఎరుగనది. దేవుని వాక్యంలో చెప్పబడింది, ఏ వ్యక్తి అయితే ప్రధానము క్రీస్తుతో చేయబడతాడో అదే సిద్ధపాడు. ప్రియ సోదర సోదరి, ఒక్కడే పురుషుడు నీ జీవితానికి నిజంగా సరిపోయినవాడు. ఒక్కడే పురుషుడు. ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అపోస్తలుడైన పేతురు కొర్నేలి అంట కూర్చొని చెప్పిన వాక్యం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆకాశం క్రింద ఇవ్వబడిన మరి ఏ నామ రక్షణ లేదు, ఈ నామనే రక్షణ పొందవాలని పేతురు యోహానుల ఘంటాపదంగా చెప్పిన వాక్యము యేసుక్రీస్తు. ఆయనే ఒక్కడే పురుషుడు. నేను ఆ జీవితానికి సరిపోయిన వాడు. ఇక్కడ హేగే ద్వారా ఏ విధంగా స్త్రీ కన్యకైన ఎస్తేరు సిద్ధపడతా ఉందో, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇప్పుడు మనల్ని కన్యకలుగా అనగా ఆయనే మనకు సరిపోయినవాడు. ఏదైనా తోటలో వచ్చాడు, ఒకడు మోసం చేశాడు అవ్వని. ఎవడు వాడు? అపవాది, సర్పం. నిజమా అంటూ వచ్చాడు, అబద్ధం చెబుతానే మోసగించాడు. మోసంలో పడిపోయింది. దేవుని యొక్క సరళత నుండి, దేవుని యొక్క పవిత్రత నుండి వారు దూరం అయ్యారు. కానీ ఒక్కడే పురుషుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ జీవితానికి సరిపోయిన వాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే నిన్ను సిద్ధపరిచేవాడు. దేంతో సిద్ధపరుస్తాడు? ఎఫెసీ పత్రిక 5:22, 23, 24 వచనాల్లో దేవుని వాక్యం చెప్పబడింది, వాక్యం అనే ఉదక స్నానము చేత మిమ్మును పవిత్రపరచడానికి ఆయన మీ యందు ఏ మచ్చ, ఏ ముడత, ఏది డాగు, కల్మషం లేకుండా ఉండాలని మనల్ని దినదినం ఏం చేస్తున్నాడు? ఆయన శుద్ధీకరిస్తున్నాడు, కడుగుతున్నాడు ఆయన. ప్రియ సోదర సోదరి, ప్రభు రాబోతూ ఉండగా నీవు దేవుని వాక్యం అనే ఉదక స్నానం చేత సిద్ధపడుతున్నావా? ఈమె కూడా ఏంటంట, 6 నెలలు గోపరస తైలంతో, 6 నెలలు పరిమళ తైలములతో. చెప్పాలంటే శుద్ధీకరణ కార్యక్రమం. నిజంగా తన రాజు ముందు నిలబడినప్పుడు ఆయన కోరినట్టుగా, ఆయన ఇష్టపడినట్టుగా ఉండాలి కదా. రాజు కొరకాయ సిద్ధపాడు, రాజుకు ఇష్టమైన రీతిగా సిద్ధపడటం, రాజుకు సరిగ్గా ప్రవర్తించడంలో, మాటల్లో, ప్రవర్తనలో ఆమె నిలబడటానికి ముందుగానే హేగే సిద్ధపరుస్తున్నాడు అంటే దేవుని వాక్యంతో సిద్ధపాడు. ఈరోజు కూడికలు ఎందుకు? దేవుని వాక్యంతో మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి. లార్డ్ ఈస్ గోయింగ్ టు కమ్. ప్రభు రాబోతున్నాడు. ఆయన కొరకై ఆయనకి ఇష్టమైన రీతిలో, ఇంపైన రీతిలో వాని క్రియ చొప్పున జీతమైన ఇవ్వబోతున్నాడంటే మనం ఎలాగో సిద్ధపడాలి. ఎస్తేరు రాణి రాజును ఎదుర్కోవడానికి ఎలాగో సిద్ధపడుతుందో మన జీవితంలో కూడా ఎలాగున 6 నెలలు గోపరస తైలం, 6 నెలలు సుగంధ వర్గాలు అనగా దేవుని వాక్యం అనే దాంతో మనం ఎలాగో శుద్ధీకరించబడుతున్నాం, సిద్ధపడుతున్నాం ప్రభు కొరకై. కొలస్సే పత్రిక 1:22 చెప్పబడింది, మీరు నిర్దోషులుగాను నిరపరాధులుగాను ప్రభు ఎదుట నిలబెట్టవలని ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు అన్నాడు. ఇదే దేవుని యొక్క సిద్ధపాడు అనేది. ఎస్తేరును హేగే వశము నుండి కనిపెడుతూ సిద్ధపడుతున్నారు. నెంబర్ 3, మూడోది, రాజు ఆమెను ప్రేమించెను. వచ్చిన 17 చూడండి. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను అన్నాడంటే రాజు ప్రేమను ఆమె పొందింది అంటే ఇదే ఆమె రాజు కొరకైన సిద్ధపాటు. ఈ రాత్రి వేళ సోదర సోదరి, రాజు కొరకై సిద్ధపడింది. దేవుని ప్రేమను పొందావా? ఎఫెసీ పత్రిక 5:2 చెప్పబడింది, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట కొరకై తన ప్రాణమును ఇచ్చాడని. దేవునికి బలిగాను అర్పణగాను ఆయన అర్పించుకున్నాడని రాయబడింది. నిన్ను సిద్ధపరచడానికి, దేవుని ఎద్దుకు తీసుకురావడానికి మన సిద్ధపరుస్తున్న క్రీస్తు ప్రభు యొక్క బలియాగం అదే ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. నెంబర్ 1, ఎస్తేరు రాణిగా సిద్ధపడుట. ఆర్ యూ ప్రిపేరింగ్? నువ్వు సిద్ధపడుతున్నావా? రాజు ముందు నిలబడాలి. ఆయన ముందు నిలబడాలంటే ఇదిగో ఎస్తేరు యొక్క సిద్ధపాటు 3 ద్వారా ప్రభావితం తీసుకురాబడింది. 1, మొర్దెకై యొక్క ప్రభావము, పెంపకము కుమార్తెగా. 2, హేగే వశములకు తీసుకురాబడిందంటే హేగే సిద్ధపాటు, ఆమెను శుద్ధీకరించే ప్రక్రియలో సహాయం. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దేవుని వాక్యంతో సిద్ధపరిచేవాడు. ఆయన సంధిస్తాడు, ఆయన ఒప్పింపు చేస్తాడు. మనల్ని, మన పాపములను సరిచేసే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన. మనతో మాట్లాడేవాడు. మాట్లాడుతుండగా దేవుని వాక్యం చేత ఎలాగో సిద్ధపరచబడుతున్నాం మనం. 3, రాజు ఆమెను
ప్రేమించను. రాజు యొక్క ప్రేమకు నోచుకున్నాము. ఎంత గొప్ప సంగతి! ఎంతోమంది కన్యకలు వచ్చారు కానీ వారందరి పట్ల దయ కలగలేదు. ఎవరి మీద దయ కలిగింది రాజుకి? ఎస్తేరును చూచి ఆమె మీద దయ పుట్టాను. ఐ లవ్ యూ అన్నాడు ఆయన. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఆమెను సెలెక్ట్ చేసుకున్నాడు. వాట్ ఏ గ్రేట్ థింగ్! దేవుడు ఆమెను రాణిగా సిద్ధపరచడం అనేది ఇన్ని వందల మంది స్త్రీలలో, ఎంత అందగత్తెలలో, కన్యకలలో ఎస్తేరు సిద్ధపరచడం, దీని వెనుక ఎవరి హస్తం ఉంది? దేవుని హస్తం. ఎస్తేరు గ్రంథంలో దేవుని పేరు లేదు, కానీ ఏముంది? దేవుని హస్తం ఉంది, దేవుని సంతకం ఉంది ప్రతి దాంట్లో కూడా. చివరి మాట చెప్తున్నాను. రెండవది, మొర్దెకాయిని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఎట్లా తెలుసా? రాజును రక్షించడానికి. వాస్తవానికి అప్పటికే వస్తీ రాణి నేరస్తులుగా తీసివేయబడింది కదా, ఆమెను తొలగించారు కదా. మరి ఎందుకు ఇద్దరు వ్యక్తులు రాజు మీద కుట్ర పన్నారంట? రాజును లేకుండా చేద్దామని గుసగుసలు ఆడుతూ మాట్లాడుకున్నారంట. ఈ వార్త ఎవరన్నారమ్మా? మొర్దెకాయికి వినపడ్డాది. రాజు గుమ్మం దగ్గర కాపలాగా వస్తున్న మొర్దెకాయి ఈ ఇద్దరు కుట్రదారుల యొక్క మాటలు ఆయన చెవిలో పడ్డాయి. వెంటనే ఆయన అంటే ఎస్తేరు అని సమాచారం పంపాడు. ఆమె రాజుగారు చెప్పింది, రాజా మొర్దెకాయి చెప్తున్నాడు, ఇద్దరు వ్యక్తులట నిన్ను చంపాలన్నారు, ఏం చేస్తావో చేయన్నది. ఎవరి పేరు చెప్పింది ఆమె? మొర్దెకాయి చెప్పాడని చెప్పింది. చాలా అవసరం అక్కడ ఆ పేరు. ఎవరు సమాచారం చెప్పారో ఎస్తేరుకు బాగా తెలుసు కాబట్టి పర్టికులర్గా చెప్పిందంట. రాజా మొర్దెకాయి చెప్తున్నాడు, నీ మీద ఇద్దరు కాపలాదారులు కుట్ర బన్నారు, నేను చంపాలన్నాడు. ఎందుకు ఇలాంటి కుట్ర బన్నారు? ఎస్తేరు రాణి అయిపోయింది కదా, రాణి కాబోతుంది కదా. ఎందుకు ఇట్లా అంటే, వాస్తవానికి చెప్పాలంటే ఇది రాణి అయిన తర్వాత జరిగిన సంఘటన ఇది కదా. అంటే నూతనంగా రాణి కావడం, వస్తీని అంగీకరించేవారు కొంతమంది అక్కడ ఉన్నారు. ఆమె రాణిగా తొలగించబడినా ఆమె పార్టీ కొంతమంది అక్కడ ఉన్నారు, విరోధులు ఉన్నారు. కాబట్టి వారు ఆలోచించడం ప్రారంభించారు. వాస్తవానికి ఎస్తేరు రాణి ఎవరు? ఎస్తేరు ఎవరు అసలు? ఆమె బయట నుండి వచ్చిన ఆమె యూదురాలు. వాస్తవానికి ఎస్తేరు బయట నుండి వచ్చింది, అవుట్ సైడర్. కానీ పారసీకులంట 7 రాజవంశాల నుండి సేకరిస్తారంట రాణిని. కానీ ఇక్కడ ఈమె యూదురాలై ఉండి కూడా రాణిగా స్వీకరించబడింది. రాజు యొక్క విలాసాలు, వినోదాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రజలను పట్టించుకోకుండా పరిపాలన చేస్తున్నాడు. అందుకేనేమో కుట్రబన్నారు రాజు మీద, చంపాలను చూశారు. ఈ సంగతి ఎవరు తెలిసింది? మొర్దెకాయి తెలిసింది. ఎస్తేరు మొర్దెకాయి తమ జాతి విషయంలో చాలా సైలెంట్గా ఉన్నాడని రాయబడింది అక్కడ కదా. అమ్మా ఎస్తేరు, నీ జాతిని వంశాన్ని ఎక్కడా చెప్పొద్దు నువ్వు అన్నాడంట. చూసారా? ఎందుకంటే వారిద్దరు నెమ్మదిగా బ్రతకాలని. కానీ దీని వెనుక దేవుని ఆలోచన ఉంటుంది తెలుసా? దేవుడు వారిద్దరు మాత్రమే నెమ్మదిగా ఉండాలని కాదు, ఇశ్రాయేలు జాతే నాశనం కాకుండా ఉండాలని దేవుని ప్రణాళిక. మొర్దెకాయి ఎస్తేరు అనుకున్నారు, మనం కాపాడుకుందాం అనుకున్నారు. కానీ దేవుని ఆలోచన చాలా విశేషమైంది. ఆ కాలంలోనే మొర్దెకాయి గుమ్మం దగ్గర కాపలాకాడుగా గొప్ప స్థానంలో ఉన్నాడు, మెలకువగా ఉన్నాడు. ఆ విషయాలన్నీ చెప్పాడు. వెంటనే రాజుగారు సమాచారం చెప్పగా ఆ ఇద్దరిని పట్టుకున్నారు. ఏం చేశారంట? చూడండి, అక్కడ వచ్చిన 23. ఈ సంగతిని గురించి విచారణ చేయగా అది నిజమైంది. కుట్రదారులు ఎవరో అర్థమయ్యారు, పట్టుకున్నారు వారిని. అందుచేత వారిద్దరును ఒక చెట్టునకు ఊరి తీయించబడిరి. ఇది రాజు ఎదురునే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడిన ఉన్నాడు. వినండి, ఇక్కడ మొర్దెకాయి కనుక్కున్నాడు. రాజుగారిని చంపకుండా వారిని పట్టుకున్నారు, కుట్రదారులను ఉరి తీయించారు. మొర్దెకాయి రాజును రక్షించాడని రాజ్య సమాచార గ్రంథంలో రికార్డు చేశారు. కానీ ఒకటి మర్చిపోయారు అక్కడ. ఏంటి తెలుసా? దానికి తగిన బహుమతి మొర్దెకాయికి ఇవ్వలేదు. వినాలి, ఇక్కడ దేవుడు ఎంత అద్భుతమైన కార్యం చేస్తున్నాడో చూసారా? అక్కడ బహుమానం ఇవ్వకపోవడం చాలా మేలు. అసలు తర్వాత చరిత్రలో కనబడుద్ది. ఎలాంటి క్లైమాక్స్లో దేవుడు వారికి సహాయం చేయబోతాడు. ఒక జాతిని కాపాడటానికి గొప్ప సహాయం అవుతుంది. రాజు మరిచిపోవడం, రాజు బహుమానం ఇవ్వకపోవడం. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, ఏంటబ్బా పని చేశాను, నాకు తొందరగా ఫలితాలు రాలేదనుకుంటాం. మనం ఫలితాలు ఆలస్యం కావచ్చు, సహాయం చేస్తూ ఉండాలి. మనం సహాయం చేస్తూనే ఉండాలి. ఫలితాలు రావట్లేదు కదా, ఏం చేద్దాంలే అని అలయకూడదు. మనము గలతీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అలయక మేలు చేసిదిమే, తగిన ఫలం తగిన కాలమందు పంట కోస్తామన్నాడు. దేవుడు తగిన కాలమందు ఫలితం ఇస్తాడు, గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఆయన. పేతురు 1వ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడింది, ఆయన బలిష్టమైన చేతి క్రింద ధ్యాన మనస్సులే ఉండండి, ఆయన తగిన కాలమందు మిమ్మును హెచ్చించును. ఈ రాత్రి 2 మాటలు. 1, ఎస్తేరు రాణిగా నియామకం చేయబడింది. 2, మొర్దెకాయి రాజును రక్షించిన దాంట్లో
దేవుడు ఎలాగో సిద్ధపరుస్తున్నాడు. ఈ రాత్రి ఒకే ఒక మాట, దేవుడు ఆయన కొరకై ఆయన ఎదుర్కోవడానికి ఎలాగో సిద్ధపడుతున్నావు? ప్రభువు రాబోతున్నాడు. నీ జీవితాన్ని ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. కొట్టబడిన వారు ఉరితీయబడ్డారు. మొర్దెకై ఉరితీయబడటానికి ఇద్దరికి కారణమయ్యాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రతివాడును నశింపక నిత్యం పొందినట్లుగా ఆయనే తన్ను తానుగా నిలువు కోయకు అడ్డకోయకు వేలాడతీయబడ్డాడు. ఆయన తన్ను తానుగా మన కోసమై అప్పగించబడ్డాడు. ఆయన నా విమోచన కొరకే ప్రభు చేసిన కార్యం అంత విశేషమైంది. ఈ రాత్రి ఇంకా మనం ముందు వింటాం. ఆ మాటలు ప్రభు మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కృపగలిగిన మా ప్రియ తండ్రి, నీకు వందనాలు. మరొకసారి మాతో మీరు మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. సహాయం ఇమ్మని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.